వచ్చే వాళ్లకు ఆహారం సిద్ధపాటు చేద్దామని 100 మందికి చేశాం. చివరికి ఏమైంది, ఎవ్వరూ బయట నుండి రాలేదు. తరువాత ఆహారమే ఉన్న వాళ్ళకి పెట్టమని దేవుడు ఆహ్వానించాడు. అంటే దేవుని యొక్క పిలుపు ఏమిటంటే, ఎవరో వస్తారని కాదయ్యా, నువ్వు వచ్చిన వాళ్ళకే ఆహారం పెడుతూ సేవా పరిచర్య ముందుకు కొనసాగించని దేవుని పిలుపు అయి ఉన్నది. మనం ఏం చేసాం, ఎవరో వస్తారు వారి కోసం వండుదామని మనం అనుకున్నాం. కానీ దేవుని ఏర్పాటు చూడు, ముందు వచ్చిన వాళ్ళకి వండి పెట్టు, తర్వాత విషయం నేను చూసుకుంటానని చెప్పి వచ్చిన వాళ్ళకి ఆహారం సిద్ధపాటు కలిగించాడు. అందరికీ జరిగేటట్టుగా, అందరికీ కొదువు లేకుండా దేవుని కృపను బట్టి ఉన్నదానిలోనే దేవుడే తగిన మార్గం చూపించి జరిగించాడు. అలాగే 2వ రోజు కూడా 3వ రోజు కూడా నేను చాలా మట్టుకి ఎవరిని అడగలేదు, కానీ దేవుడు వాళ్ళని దర్శించాడు. ఇది మాత్రం వాస్తవం. దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళతో ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో నాకైతే తెలియదు, కానీ ఎవరికి వాళ్ళే డబ్బుల విషయంలో కానీ, కూరగాయల విషయంలో కానీ, ఉల్లిపాయల విషయంలో కానీ, ఈ బియ్యం విషయంలో కానీ, నూనె విషయంలో కానీ, కందిపప్పు విషయంలో కానీ, ఇంకా అన్ని విషయాల్లో చాలామంది తోడ్పాటు కలిగి ఉన్నారు. పేర్లు చెప్పకూడదు, మన క్రైస్తవ్యంలో పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ చాలామంది తోడ్పాటు కలిగి ఉన్నారు. పేర్లు చెబితే ఏమైందంటే మన హెచ్చులు మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎడం చేతితో ఇచ్చింది కుడి చేతికి కూడా, నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదని చెప్పి దేవుడు చెప్పాడు కనుక చెప్పట్లా. ప్రియా సహోదరుడా, దేవుని పనికి మనము యథార్థముగా పూనుకుంటే దేవుడే కృప చూపించి ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు, నిశ్చయముగా ఆశీర్వదించాడు. వారి కుటుంబాలలో చూడండి, ఖచ్చితంగా 100 దీవెన యేసు నామములో కలుగునుగాక. ఇచ్చిన ప్రతి చేయి, ప్రతి వ్యక్తి, వారి కుటుంబాలలో సమృద్ధి యేసు నామములో కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరిని చూడండి, దేవుడు దీవించి ఆశీర్వదించకపోతే చూడండి మళ్ళీ. అది నేను అడగలేదు, కానీ దేవుడే వాళ్ళని ప్రేరేపించాడంటే అది మామూలు విషయం కాదు. దేవుడు దర్శించి ఇప్పించినప్పుడు వాళ్ళని ఒట్టిగా వదిలిపెడతాడా? ఇక్కడ చిన్న లాజిక్ చూడు, 2 చేపలు 5 రొట్టెలు వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు తిందామని తెచ్చారు. వాళ్ళు అయ్యా మా దగ్గర ఇది ఉంది తీసుకొని ఇచ్చినప్పుడు అందరికి పంచి పెట్టగా ఆ మిగిలిన గంపలు ఎన్ని గంపలు, ఒకసారి 7 గంపలు ఎత్తారు, రెండవసారి 12 గంపలు ఎత్తారు. మరి ఆ మిగిలిన సరుకు అంతా ఎవరికి ఇచ్చారు? ఆ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు కదా. ఎవరైతే 2 చేపలు 5 రొట్టెలు, అయ్యా ఇదిగో మా దగ్గర ఇదే ఉంది తీసుకొని వడ్డించమన్నప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళకే మరలా ఇచ్చారు కదా. అలాగే ఎవరెవరైతే ఈ పరిచర్యలో తోడ్పాటు కలిగి ఇచ్చారో ఖచ్చితంగా 100 ప్రతిఫలము యేసు నామములో కలుగునుగాక. నిశ్చయముగా కలిగిద్ది, అది నిశ్చయం. వాళ్ళే చెబుతారు, అన్న నీ సన్నిధికి ఇచ్చినప్పుడు, దేవుని పరిచర్యకి ఇచ్చినప్పుడు చాలా దీవించబడ్డామని వాళ్ళ నోటితోనే వాళ్ళే ఇక్కడ సాక్ష్యము చెప్పకపోతే అప్పుడు అడగండి. ఎందుకు? నేను పిలవలేదు కదా, దేవుడేగా పిలిచింది. దేవుడు పిలిచినప్పుడు ఇస్తాడు. మన బాధ్యత ఏంది? మన గ్రామస్తులకు తెలియపరచాలి. అమ్మ మన గ్రామంలో సువార్త కూటాలు పెడుతున్నాం, అందరు రండి, కలిగి ఉంటే తోడ్పడండి, లేకపోతే అందరూ కలిసి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పడం మన బాధ్యత. నిజమా కదా? అది సంఘంగా మన గ్రామం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మన కోరిక. మనం ఈ యొక్క గ్రామంలో మన సన్నిధి ద్వారా కానీ మన గ్రామస్తులు దీవించబడకపోతే ఇంక ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ఏదో నామకార్థపు భక్తి అవుద్ది, కానీ ఏదో 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోయే బ్రతుకులు అవుతాయి, కానీ యథార్థమైన సంఘంగా ఉండదు. ఇందును బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని దేవుడే విడిచిపెట్టకుండా కలిగిన దానిలోనే వాళ్ళకి సమృద్ధి చేశాడు. అదే రూటులో దేవుని ప్రేమను పొందుకున్న మనం కూడా మనకు కలిగిందే అనేక మందికి పంచిపెట్టే వాళ్ళంగా
మనం ఉండాలి. అది దేవుని పరిచర్య, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని మనస్సు, దేవుని చిత్తం. అలాగూ జీవించాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ఎందుకు ముగించానంటే, మరి కలసనకోట ప్రాంతానికి అక్కడ సువార్త కూటం ఉంది గనక వాళ్ళు రమ్మని మనందరికీ ఆహ్వానం తెలిపారు. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వింటూ ఉన్నారో వారందరూ కూడా ఆటో పెడుతూ ఉన్నాం. మరి కలసనకోట ప్రాంతానికి సువార్త కూటానికి రావాలని ఆశ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సువార్త కూటాలకి వచ్చి పాలు పంపులు పొందుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆరాధన తీసుకొని కూటాన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.